गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। भारतभूतल पूर्वसुतीरे भक्तजनाश्रिता स्वामी समीपे शिष्टतमं सत्सङ्गमिदं श्रेयशुभकरा पूर्णप्रसादं श्रेयशुभकरा पूर्णप्रसादम्। అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీరామచంద్ర వారికి నమస్కారం చేసుకుని మనం స్వామి భక్తుల్ని పరిచయం చేసుకుంటాం. ఈరోజు మనకి నెల్లూరులో స్వగ్రామం నెల్లూరులో ఉండి ఆ తర్వాత 1966వ సంవత్సరం నుంచి కలిచేడులో నివాసం ఏర్పరచుకుని అక్కడ రాముల వారి గుడిలో పూజారిగా ఉన్న ఒక కుటుంబం నుంచి ఈరోజు స్వామి భక్తులు మనకి ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. ఇది రామనవమి రోజే వారు ఇక్కడికి రావటం కూడా మనకి ఎంతో సంతోషంగా ఉంది. అమ్మ ఆమంచర్ల లక్ష్మీదేవమ్మ గారు, తర్వాత వారి తమ్ముడు ఆమంచర్ల శివశంకర్ పంతులు గారు, వారి సతీమణి దేవసేనమ్మ, వీరు నెల్లూరు హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటారు. వీరి తండ్రి నెల్లూరులో ఆమంచర్ల హనుమయ్య గారు వకీలుగా ఉండి ఆ తర్వాత 66వ సంవత్సరం నుంచి వీరు కలిచేడు కళ్యాణ్ రామ్ మైన్ దగ్గర ఉన్న రామ్ మందిరంలో పూజారిగా ఉంటూ వచ్చారు. అక్కడ స్వామి ఎక్కువగా ఆ మైన్ దగ్గర కళ్యాణ్ రామ్ మైన్ దగ్గర ఉండటంతో వీరి కుటుంబం స్వామితో ఎంతో ఆత్మీయమైన అనుబంధం కలిగి ఉంది. లక్ష్మీదేవి అమ్మగారు స్వామితో ఎన్నో గ్రామాలకి కంచి, తిరువళ్ళూరు, రాజపద్మాపురం అన్నీ ఇక్కడ కోటి తీర్థం అన్ని ఊర్లకి స్వామితో సిద్ధలేయకుండా ఇదంతా వెళ్ళి వచ్చేవారు. వీరి ఇంట్లో స్వామి గుండం వేశారు. స్వామి వీరి పరిస్థితులు బాగలేనప్పుడు వీళ్ళకి పెంచల నరసింహస్వామి నుంచి పైలోకం నుంచి మీకు ఎందుకమ్మా బాధ, పైలోకం నుంచి మీకు పెంచల నరసింహస్వామి సహాయం ఉంది అని చెప్పటం, ఇవన్నీ వారి జీవితంలో చవిచూడటం, ఆ అనుభవాలన్నీ ఇప్పుడు మనతో వారు పంచుకుంటారు. ఈ దేవసేనమ్మ గారిది గొల్లగమూడి అమ్మమ్మ గారి ఊరు అవటంతో స్వామిని చిన్న వయసు నుంచే చూశారు. అక్కడ ఆమంచర్ల వెంకయ్య, సుబ్బమ్మ గారులు వీరి అమ్మమ్మ తాత. అట్లాగే అక్కడ కరణం శకుంతలమ్మ స్వామి భక్తులకి ఎంతో పరిచయం. ఆమె వీళ్ళకి మేనత్త వరుస అవుతారని వారు చెప్పారు. అక్కడ స్వామివారితో వీరుకున్న అనుభవాలను మనతో ఇప్పుడు పంచుకుంటారు. నమస్కారం. లక్ష్మీదేవమ్మ గారిని, శివశంకర్ వంతులు గారిని, దేవసేనమ్మ గారిని ఆహ్వానిస్తున్నాం. నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు మన సంతోషానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటేమిటంటే ఈరోజు శ్రీరామనవమి. భారత జాతికి ఆదర్శ పురుషుడైన రావుల వారు పుట్టిన పావనమైన దినం ఇది. ఏ యుగంలో పుట్టినా ఆయన ఈ భారత భూమిపై పుట్టి మనందరికీ ఆదర్శంగా ఉన్న మహాత్ముడు అవతారమూర్తి శ్రీరాముడు. ఈ దేశంలో ఉద్భవించిన మహాత్ములందరూ రాముణ్ణి ప్రస్తుతించిన వారే, ఆయనతో ఆత్మానుసంధానం కలిగిన వారే. ఆ క్రమంలో పరమ పూజ్యులైన కలియుగావతారమైన దత్తాత్రేయుడైన సాయినాథుడు తాము రాముడు తాము వేరు కాదని చెప్పారు. అదేవిధంగా ఎక్కడైనా రామభక్తి భజన జరిగితే మహాపరవశించే వెంకటేశ్వరం వారు ఎంతోమంది పండితులకు, ఎంతోమంది మాకు అన్నీ తెలుసు అనుకునే వారికి దెబ్బ తగిలేలాగా ఒక అద్భుతమైనటువంటి ఒక చిన్న మాటతో రామచరిత్రకు తిరుగులేనటువంటి విపుల వ్యాఖ్యానాన్ని వివరించి చెప్పారు. అందులో ఏమిటంటే, గొలగముళ్ళు వెంకటేశ్వరం ఉన్నారు, అక్కడ రామ భజన చేసేవారు ఉన్నారు, వాళ్ళకు కొద్దిగా సంగీత పరిజ్ఞానం ఉంది. అక్కడికి వచ్చిన వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే,
నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నను బ్రోవమని చెప్పవే అని పాడడం ప్రారంభించారు. మీరైనా నేనైనా మనమైనా చాలామంది ఏం చేస్తాం, తలకాయలు ఊపుతూ ఆనందంగా వింటాం. బ్రహ్మచర్యము భగవత్ దీక్ష కలిగినటువంటి వెంకయ్య స్వామి అయ్యా ఆపండయ్యా అన్నాడు. సాధారణంగా భజన చేయండి అయ్యా అంటాడు ఆయన. రాత్రింబవళ్ళు భజన చేసినా ఆయనకు ఏమాత్రం విసుగు విరామం లేకుండా వినగలిగిన ఆ సత్పురుషుడు ఆపండయ్యా అన్నారు. ఏమి స్వామి అన్నారు వాళ్ళు ఇదే మన సత్సంగానికి వచ్చి ఈ వివరం చెప్పి ఉన్నది. మీరు వెనక్కి చూసుకుంటే మనం ఈ క్రమంలోనే చూసుకోవచ్చు కూడా. అప్పుడు స్వామి ఒక మాట అన్నాడు, మీలో ఈ సత్సంగం వింటున్న వాళ్ళలో శ్రీమద్ వాల్మీకి రామాయణాన్ని తెలుగులో అయినా సరే చదివిన వారు ఎంతమంది ఉన్నారో చూడండి. వాల్మీకి మహర్షి రామాయణం సంస్కృతంలో రాస్తే అందులో 24,000 శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాలలో ఉండే రామకథే రామచరిత్రకు ఆధారం. అటువంటి కథలో మొత్తం అంతా చదివి సారభూతమైన రాముడి జీవితాన్ని గుర్తుపట్టిన వాడికి మాత్రమే తెలిసే మాట, నాగులేటూరులో పుట్టి అక్షరాలు నేర్చుకొని కూడ పలకటం కూడా రాదు అని మనలాంటి వాళ్ళం అనుకునేటువంటి జ్ఞానపూర్ణుడైన వెంకయ్య స్వామి తిరుగులేని శాసనం లాంటి ఒక మాట చెప్పాడు. అది ఏమిటంటే, అయ్యా రాముడు భోగశాలి కాదయ్యా త్యాగశీలి అని. ఆ పాటలో భద్రాచల రామదాసు కంచెర్ల గోపన్న ఏమని చెప్పాడంటే, ఆయన ఒక రామాలయం కట్టాడు. అది బ్రిటిష్ వాళ్ళు కట్టించుకున్న డబ్బుతో కట్టాడు, ఆయన తహసీల్దార్ కనుక. కట్టిన తర్వాత వాళ్ళు పట్టుకొని మా డబ్బేట పోయిందని కొట్టారు, జైల్లో పెట్టారు, హింస పెట్టారు, ఖైదు చేసి బాధించే వేళ బాధ తట్టుకోలేక రికమెండేషన్ కోసం ప్రయత్నించాడు ఆయన. ఆ రికమెండేషన్ ఏమిటంటే, అమ్మా సీతమ్మ తల్లి నన్ను బ్రోవామని చెప్పవే. బాగుంది ఇది మొరబెట్టుకుంటే. కానీ అట్లా చేయకుండా ఆయన ఏం చేశారంటే, మొరబెట్టుకోలేదు, రికమెండేషన్ కూడా భలే సందర్భం చెప్పాడు. అమ్మ ఎప్పుడంటే అప్పుడు చెప్పకు, ఏకాంత రంగుడు శ్రీకాంత ఏకాంతమున నిను చేరి ఉన్నవేళ అమ్మరో లోకాంతరంగడు శ్రీకాంతుని గుడి ఏకాంతము వేళ ఏకశయమున ఏకశయ్యపై మీద పడుకున్న సమయంలో అత్రీజ వినోతుడు భద్రగిరీశుడు మేల్కొనే వేళ నెలటారు బోధింప. అద్భుతం అని చెప్పాడు. చెప్పగానే ఆ మాట విన్న వెంకయ్య స్వామి ఏమన్నాడు తెలుసా, రాముడు త్యాగశీలి కానీ మీరు అనుకున్నట్టు భోగశాలి కాదు, కాబట్టి ఆ పాట ఇక్కడ ఎప్పుడు పాడవద్దన్నాడు. ఎదుట గుండం వెలుగుతోంది, వెంకయ్య స్వామి కూర్చుని ఉన్నాడు. ఈయన పిచ్చి వెంకయ్య అన్నారు కొందరు. పిచ్చి ఆయనకా మనకా? ప్రాచీన భారతీయ ఋషి సంస్కారం అంత లోతుగా తెలిసిన ఆయన గురించి మనం ప్రణామాంజలి ఘటిస్తూ స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం చెప్పుకుందాం. అందుకని రాముడితో వెంకయ్య స్వామికి ఎంత తాదాత్మ్యం ఉందంటే, ఆయన ఒక్కొక్క రోజు రామరావణ యుద్ధం గురించి చెప్పున్నాడు. అందులో మీరు నేను ఎవ్వరం ఊహించనంతగా కాలం లోపలికెళ్ళి కాలపు అవతల తీరాలను దర్శించి రామరావణ యుద్ధంలో జరిగిన యుద్ధ క్రమాన్ని గురించి రాశారు. అందులో ఆయన చెప్పాడు ఒకసారి వెంకయ్య స్వామి. ఏం చెప్పాడంటే, రాముల వారు పిడిగలిగిన బాణాలను రావణాసురుడికి వేస్తే అతనికి తగిలాక 3 బాణాలు తగిలితే కానీ అతను యుద్ధరంగంలో పడిపోలేదు అని. అది మీకు ఎలా తెలుసు అని అడిగామనుకో, అయ్యా నేను ప్రత్యక్షంగా ఇప్పుడున్నట్టే ఉండి చూశాను అని సాయిబాబా వారి సోదరుడైనటువంటి వెంకయ్య స్వామి చెప్పుండేవారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఆయన రామరావణ యుద్ధాన్ని అక్కడ ప్రత్యక్షంగా ఉండి చూచినట్టు చెప్పారు. మహాత్ములకు కాలం అనే తేడా లేకపోవటం అక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా సాయిబాబా రామాయణ కాలంలో తామున్నామని, వారధి కట్టడానికి వానర యూధులందరూ వెళ్ళడాన్ని ఆయన సమర్థించి చెప్పారు. రామకథ నిజం, రాముడు ఉన్నది నిజం, వారధి కట్టింది నిజం అని చెప్పి సాయిబాబా రూఢిగా చెప్పారు. అయితే మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా, అప్పుడు ఎలా ఉన్నారంటే ఇప్పుడు ఇక్కడ ఎట్లున్నానో అప్పుడు అక్కడ అట్లే ఉన్నా అన్నారు. ఆ విధంగా పవిత్రమైన రామనవమి
వెంకటస్వామి వారికి కూడా తాదాత్మ్యం ఉంది. ఇది ఒక మహోన్నతమైన మహోదారమైన విశేషం అయితే మరొక గొప్ప సంగతి ఉంది. ఈమె రామభక్తురాల కుటుంబానికి చెందింది. వెనక శ్రోత్రియందారులు అని ఉండేవారు. శృతి అంటే వేదం, శ్రోత్రియుడు అంటే వేదం చదువుకున్నవాడు. వేదం చదువుకున్న వాళ్లకు రాజులు, సంస్థానాధీశులు, పెద్దలు వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే కొన్ని గ్రామాలను వాళ్లకు దత్తతగా అంటే వాళ్లకు ఇచ్చేవారు, ఇనాంగా ఇచ్చేవారు. ఆ ఇనాం భూములు ఆ ఊళ్ళలో ఉంటాయి. అక్కడ వచ్చేటువంటి ఆదాయంతో వాళ్ళు లక్షణంగా బతుకుతూ వాళ్లకు ప్రాచీన భారతదేశంలో ఒకే ఒక విధి ఉండేది. విధి అంటే చేసి తీరాల్సిన డ్యూటీ అని, విధి నిషేధము అని ఇలా ఉంటాయన్నమాట. అందులో విధి ఉంది. ఏమిటంటే ఎవరైనా నేను చదువుకుంటాను, నీకేమొచ్చో అది నాకు నేర్పు అని గన వస్తే వాళ్ళకి నేర్పాలని. ఆ విధంగా వెనక అగ్రహారాలు ఉండేవి. ఆ అగ్రహారాలన్నీ ఒక రకమైన యూనివర్సిటీస్. ఎవరైనా ఒకటి ఏదైనా చదువుకోవాలని గన వస్తే ఆ అబ్బాయి పెద్ద అరుగులు ఉండాలి. అగ్రహారంలో శ్రోత్రియందారుల ఊళ్ళో వాళ్ళ ఇంటి ముందు పెద్ద అరుగులు ఉంటాయి. అక్కడ ఒక చాప వేసి ఉంటారు. ఎప్పటి కథ? కొన్ని వందల ఏళ్ల నాటి కథ. అప్పుడు ఒకడొచ్చి కూర్చుంటాడు. కూర్చొని లోపల నుంచి ఆ మహాపండితుడైన పెద్దవారు బయట రాగానే చెవులు పట్టుకొని చెప్పు ఉంటాడు. నమస్కారం పెట్టి చెప్పరెవరో చెబుతాడు. అయ్యా, నేను ఇదిగో ఈ ప్రాంతం వాణ్ణి, ఇలా వచ్చాను అని చెప్పి నేను మీ దగ్గర ఇది చదువుకోవడానికి వచ్చానంటాడు. వెంటనే ఆ పెద్ద ఆయన ఏం చేస్తాడంటే, ఆ పెద్ద ఆయన ఏం చేస్తాడంటే, బాబు నీకేం ఇబ్బంది లేదు, భోజనం కూడా మా ఇంటే ఉందని చెబుతాడు. ఒకవేళ ఆయన ఇంట్లో లేదు అనుకో, ఇబ్బంది, అవమానపడడు. ఈ గ్రామంలో నువ్వు ఆహార వసతి నువ్వు చూసుకో, నీకు విద్య నేను బోధిస్తానంటాడు. ఒకవేళ అక్కడ వీలు కాలేదనుకో, ఎవరో ఒకరు ఆహారం ఏర్పాటు చేస్తారు, ఆ గ్రామంలో అయినా పెడతారు. భారతదేశంలో ప్రాచీన కాలంలో ఒక్క భిక్షగాడు కూడా లేడు అని భారతదేశానికి వచ్చి చూసి మొత్తం దేశమంతా తిరిగాను, ఒక్క బిచ్చగాడు కూడా లేడు, పేదవాళ్ళు ఉన్నారు కానీ ఆకలి దప్పుల చావులు లేవు, ఇది భారతదేశం అని చెప్పాడు. ఒక లార్డ్ మెకాలే అనేవాడు ఇంగ్లాండ్ పార్లమెంట్లో చెప్పిన మాట ఇది. అందుకని భారతదేశంలో వెనక ఇప్పుడున్న పేదరికం, ఈ విధంగా ఈ మనుషుల మధ్యలో అనైక్యతలు లేవు. అందుకని అగ్రహారము, శ్రోత్రియందారులు అనేది ఒక విలువైన పదవి. అందుకని ఆ వచ్చిన వాడికి చదువుకోవడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్నీ నేర్పేవారు. అటువంటి ఒక కుటుంబానికి చెందిన వాళ్ళు ఆమంచర్ల శ్రోత్రియందారులు వీళ్ళనమాట. చాలా గౌరవ పదం శ్రోత్రియందారుడు అనేది. కానీ బండ్లు ఓడలవడం, ఓడలు బండవడం, కారే రాజులు రాజ్యములు గలుగవే గర్వోన్నతిని బందరే వారేరి సిరి మూటగట్టుకొని పవన్జాలిరే భూమిపై పేరైనందుగల సిద్ధి ప్రముఖులు ఎవరెవరు? వారలన్ మరచిరే ఇకాలమున్ భార్గవ. ఎంతమంది పురూరులు పురజిత్తు వాడెవడు ఇంకా మర్చిపోతే అందరూ వీళ్ళ ఆరు సత్యక్రవర్తులేని. అవునవును. వారేరి సిరి మూటగట్టుకొని పోమంజాలిరే భూమిపై పేరైనన్ గలదే ప్రముఖులన్ వారలన్ మరచిరే ఇక్కాలమన్ భార్గవ. గీతాభ్యాస సదస్సత సుముక్త సుఖలేకే కర్మణానుపలప్యతే మహాపాపాది పాపాని గీతాధ్వానం కరోతి తే క్వచితే సత్సన కూర్వంతి నళినీరగరమాం పసయ గీతయా పుస్తకం యాత్ర యాత్ర పటః ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాది తత్ర వై సర్వదేవాచ్యయో ఋషియో యోగనః పన్నగాచ్యయే గోపాల గోపికా వాపి నారదోద్ధ పార్షతై. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శ్రీకృష్ణ కమలనాభో వాసుదేవో జనార్దన వసుదేవాత్మజం పుణ్యం లీలామానుష విగ్రహం శ్రీవత్త కౌస్తుభధరో యశోదావత్తలో హరి. చతుర్భుజ చక్రహస్తశిఖ శంకాయుధ శ్రీ సాయి నందగోప ప్రియాత్మజ యమునా వేగ సంహారిణి బలభద్ర ప్రియానుజ పూతనా జీవితాపహర శకటాసురభంజన నంద ప్రజనందిత సచ్చిదానంద విగ్రహ నవనీత లిక్తాంగ అనఘ నవనీత వాహన ముచికుంద ప్రసాదక
షోడశి సమప్రద త్రిభంగిని మధురాకృత సుఖవాగర గోవింద యోగానందపటి వత్సవాత్తట అనంత ధేనుకాశ్రభంజన తృణక్త యమునా అజ్జర భంజన ఉత్తాలతార ప్రభత్త తామల శ్యామలాకృత గోపగోపీశ్వరి యోగి కోటిసూర సమప్రద ఇలాపతి పదజ్యోతి యాదవేంద్ర వనమాలి పీతవాస పాదుజాతాపహర గోవర్ధనంచ లోకోత్తర గోపాల సర్వపాలక అనుజ్ఞ నిరంజన కామజనక కమ్ములోచన మధుజ్ఞ మధురానాథ ద్వారకానాథ బలి బృందావన సంచారిణి తులసీరామభూషణ సమంతగమనర్షిత నరనారాయణాత్మకాయ మాయా కుబ్జా కృష్ణబంధరాయ పరమపురుషాయ ముష్టికాసుర చానుర మల్ల విద్య విశారద సంసారి కంసారి మురారి నరకాంతక అనాది బ్రహ్మచారిణ్య కృష్ణావేశకరిష్ట శశిపాల శిరచ్ఛేదన దుర్యోధన కులాంతక విదదా విక్రవరద విశ్వరూప ప్రదర్శక సత్యవాచ సత్యసంకల్ప సత్యభామరమాజయ సుభద్ర పూర్వజన్మ భీష్మోత్తరదాయక జగద్గురు జగన్నాథో వేణునాథ విశారద వృషభాసుర విద్యాసుర బాణాసుర నరకాంతక యుధిష్ఠ ప్రతిష్ఠ బలిషి బలిషికాంతక పార్థసారథి అవ్యక్త గీత మహాదరి కాళీయ పనిమాణిక్య రంజిత శ్రీపాదాంబుజ దామోదర యజ్ఞభుక్త దానవేంద్ర వినాశిక నారాయణ పరబ్రహ్మ పన్నగాస వాహన జలక్రీడ సమస్త గోపి వస్త్రాపహార పుణ్యశోకాతీర్థపద వేద వేద్య దయానిధి సర్వతీర్థాత్మక సర్వజ్ఞరూపిణి పరాత్పర శ్రీకృష్ణ స్తోత్ర శతనామావళి సంపూర్ణం త్ర్యంబకమిజామేతు సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారోరకవందనా మృత్యోమృత్యోయమామ్యాత్ మృత్యోమృత్యోయమామ్యాత్. చాలా బాగా చెప్పారు. ఓకే.